సరి సమానులే కదా. బ్రహ్మ జీవనాన్ని సృష్టిస్తాడు, జననం జరుగుతుంది. విష్ణువు ఆ జీవనాన్ని పరిపాలిస్తాడు. నేను లయం చేస్తాను, అంటే మృత్యువు ప్రసాదిస్తాను. ఏదైనా సంఘటన సంభవిస్తున్నప్పుడు దాని గురించి సంపూర్ణంగా తెలియడం సాధ్యపడదు. ఆ సంఘటనానంతరమే సర్వస్వం స్పష్టంగా అవగతమవుతుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దాని వెనుక అర్థం ఏమిటనేది. అంటే బ్రహ్మదేవుడు సృష్టికి అధిపతి అయినప్పటికీ సృష్టిని పాలించలేడు. తనకి మృత్యువు గురించి సంపూర్ణంగా తెలుసు. అందుకే నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. విష్ణువు సృష్టిని పరిపాలిస్తున్నప్పటికీ అతనికి జనన మరణాల విలువలు తెలియవు.